నంద్యాల 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి అవమానించడంతో నంద్యాల ఫరూక్ నగర్ కు చెందిన షమీం అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. నంద్యాల ఫరూక్ నగర్ కు చెందిన షబీర్ అనే వ్యక్తి గతంలో తప్పుడు కేసులో ఇరుక్కుని సబ్ జైల్లో రిమాండ్కు వెళ్లడం జరిగింది. సబ్ జైల్లో ఉన్న షబీర్ను విడిపిస్తానని, తనకు రాజకీయ పలుకుబడి ఉంది అని నంద్యాల పట్టణం నబీనగర్ కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి వీరి వద్ద నుండి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత షబీర్ సాధారణ బెయిల్పై విడుదల కావడం జరిగింది. తర్వాత తాము చెల్లించిన 5 లక్షలు తిరిగి వెనక్కి ఇవ్వాలని హుస్సేన్ను బాధితులు అడిగారు. నేను డబ్బులు మీకు ఇవ్వను, మీరు ఎవరికైనా చెప్పుకోండి, నాకు రాజకీయ పలుకుబడి బలంగా ఉంది, మీరు నన్ను ఏం చెయ్యలేరని బెదిరింపులకు దిగాడు. ఇదే విషయమై నంద్యాల పోలీస్ PGRS కి బాధితులు షబీర్ మరియు భార్య షమీం వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఈ కేసును త్వరగా పరిష్కరించి న్యాయం చేయమని ఎస్పీ ఆదేశించారు. కేసు విచారణలో 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి తనపై పరుష పదజాలంతో అవమానించారని ఆరోపిస్తూ మనస్తాపానికి గురై షబీర్ భార్య షమీం సెల్ఫీ వీడియో తీసుకుంటూ సిఐపై ఆరోపణలు చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, హుస్సేన్ అనే వ్యక్తి నుంచి ప్రాణాపాయం ఉందని, అతని నుంచి కాపాడి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న పోతే 1 టౌన్ CSR మాకే తిట్లు ఇచ్చి లేనిపోని మాటలు చెప్పి నేను హ్యాండిక్యాప్ పెద్ద తిట్లు ఇచ్చి పోలీస్ వాళ్ళతో బయటకి దొబ్బించేసినాడు సార్. హుస్సేన్ అనే వ్యక్తికే సపోర్ట్ చేస్తున్నాడు. మాకు ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు సార్. హుస్సేన్ ఏం వివాదం లేదు సార్, మా ఆయనకి కేసు నుంచి తీసుకొస్తానని చెప్పి మోసగించి అప్పటికి కేసులు కూడా కాలేదు, ఈయన లేనిపోని కేసులు వేపించి ఇరికించినాడు. మాకు తెలియదు, బయటకు వచ్చినాక తెలిసింది అంతా. బెల్ మీద మా ఆయనకి తీసుకొని వచ్చినాను. నేను డబ్బులు అడగడానికి పోతే అవును నేనే వేపించినాను మీ ఆయన మీద కేసులు, ఏం చేసుకుంటావో ఎవరి దగ్గర పోతావో పో అని చెప్తున్నారు. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉండే సార్. మాకి డబ్బులు 5 లక్షలు ఇప్పించి హుస్సేన్ అనే వ్యక్తికి కఠినంగా శిక్షించాలని పై అధికారులతో కోరుకుంటున్నాను సార్. 1వ పట్టణ సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదుదారురాలు విచారణ కోసం రావడం జరిగిందని, సదరు విషయం సివిల్ వివాదం తెలిసిన వారు ఇచ్చిన పిటిషన్పై చట్టపరమైన విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. విచారణ సమయంలో ఫిర్యాదుదారురాలి పట్ల అసభ్యంగా వ్యవహరించలేదని తెలిపారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.